హలో అందరికీ, ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఈరోజు చాలా బద్ధకంగా ఉండేది. తనకు బద్ధకంగా ఉంటే ఎలా ఉంటుందో ఒక స్టోరీ చెప్పా. ఆ స్టోరీలో ఒక ఎలుక బియ్యం నిండుగా ఉన్న జార్లో పడిపోయింది. అందులో అప్పుడే ఆ ఎలుకకు బయటకు రావచ్చు, కానీ ఆ ఎలుకకు చాలా బద్ధకం. దానివల్ల ఆ ఎలుక జార్లోనే ఉండిపోయింది. ఆ బియ్యాన్ని చూసిన వెంటనే ఎలుకకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మయ్య, నాకు రోజు సరిపడా ఫుడ్ దొరికింది, ఎన్ని రోజులైనా తినొచ్చు, హాయిగా పడుకోవచ్చు అని అనుకుంది. అలా చాలా రోజులు ఆ ఎలుక తింటూ పడుకుంటూ ఆ జార్లోనే ఉండిపోయింది. ఆ జార్లో ఉన్న బియ్యం అన్నీ అయిపోయేసరికి ఎలుక ఆ జార్లోనే ఉండిపోయింది. బియ్యం అయిపోయాయి, ఎలుకకు ఆకలేసింది. దానితో ఎలుక బయటకు రావడానికి ట్రై చేసింది. ఆ జారు బాగా స్లిప్పరీ ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా జారిపోయింది. ఆ జార్లోనే పడిపోయింది. ప్రయత్నం చేయడం, జారిపోవడము, జార్లో పడిపోవడం, ఎలుకకు ఇలానే జరిగింది. దానితో ఎలుకకు ఎంత ప్రయత్నం చేసినా జార్ స్లిప్పరీగా ఉండడంతో జార్లోనే పడిపోయింది. ఆకలి వేసి బయటకెళ్ళలేక నీరసంతో జార్లో పడిపోయింది ఎలుక. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మీకు అర్థమైన మోరల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.